హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఎల్లాన్ స్వామి అనుగ్రహంద సుబ్బయ్య స్థపతికి తెలుగు బాగా రాదు. కాంచీవరం వాస్తవ్యుడు కావడం చేత మా ఆవిడకు అరవం వచ్చు. అరవం అర్థం చేసుకోవడమే కాక అరవం వారితో ధారాళంగా ఆ భాషలో మాట్లాడుతుంది. శ్రీశైలంలో శిల్పం పని మీద సుబ్బయ్య స్థపతి కంచి నుంచి బయలుదేరి విజయవాడ వచ్చాడు. ఒకరోజు మా ఇంట్లో ఆగాడు. నా భార్య శ్రీమతి వెంకాయమ్మ సుబ్బయ్య స్థపతితో కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని గురించి భక్తితో ఆసక్తితో మాట్లాడుకున్నారు. ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారు. సుబ్బయ్య స్థపతి తమిళంలో చెప్పిన అనుభవం సారాంశం ఇది. రామేశ్వరంలో అగ్ని తీర్థానికి ఎదురుగా సముద్ర తీరంలో ఆదిశంకర మంటపం నిర్మించాలని స్వాముల వారు సంకల్పించారు. మంటపం అగ్రభాగంలో ఆదిశంకర భగవత్పాదుల విగ్రహము, ఆయన నలుగురు శిష్యుల విగ్రహాలు నెలకొల్పాలని నిశ్చయించారు. చలువరాతితో తయారు చేసిన ఆ 5 విగ్రహాలు ఒక్కొక్కటి మనిషి ప్రమాణం కంటే పెద్దవి. మంటపంతో పాటు విగ్రహాలు తయారు చేసే మొత్తం పని నాకు అప్పగించారు స్వామివారు. పుణ్యకార్యం కావడం చేత మొత్తం బాధ్యత స్వామి నాపైన పెట్టడం వల్ల భక్తితో నడుం కట్టి పనిలోకి దిగాను. అడపాదడపా కంచికి వచ్చేవాణ్ణి. మఠంలో స్వామిని సందర్శించి మంటపం పని గురించి వారికి నివేదించేవాణ్ణి. ఆ సందర్భంలో ఒకసారి స్వామికి నాకు ఇలా సంభాషణ జరిగింది. స్వామి, ఏ స్థపతి, ఎట్లా నడుస్తున్నది మంటపం పని? అనుకున్నట్టు జరుగుతున్నదా? అక్కడ మీకు ఇబ్బందులు ఏవీ లేకుండా సౌకర్యాలన్నీ అమరుతున్నాయా? మనం పెట్టుకున్న ముహూర్తానికి మొత్తం పని పూర్తవుతుందా? స్థపతి: స్వామి, పని సాఫీగానే జరుగుతున్నది. మాకేం కొరత రాలేదు. ఏ నెల కానెల పని వాళ్ళందరికీ జీతాలు సక్రమంగా ముట్టుతూనే ఉన్నవి. తమ దయ, కామాక్షి అమ్మవారి కటాక్షం ఉంటే మనం పెట్టుకున్న ముహూర్తాన్నాటికి అంతా సిద్ధమవడానికి ఏ ఆటంకం ఉండదు. కానీ స్వామి, ఏమిటి కానీ అంటున్నావు? స్థపతి మౌనం. ఎందుకట్లా మౌనం మాట్లాడకుండా ఉంటావు? సందేహం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు అన్నారు స్వామి. స్థపతి: అంతా సవ్యంగానే జరుగుతూ ఉన్నది స్వామి. ఒక్కటే చిన్న ఆటంకం. నీళ్లు నమలకుండా చెప్పు స్థపతి. నాతో చెప్పడానికి నీకేం భయం? ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నారు స్వామి. స్థపతి: శంకరుల వారి విగ్రహం నేనే స్వయంగా చెక్కుతున్నాను స్వామి. ఇన్నాళ్ల బట్టి పని చకచకా సాగుతూనే వచ్చింది. అయితే విగ్రహానికి ముఖం మీద కంటికి సమీపంలో అంగుళం వెడల్పున ఒక నల్లని మచ్చ కనిపించింది. అది రాతిలోనే ఉన్నది. ఇంతకాలంగా అది పైకి రాలేదు. ఇప్పుడే బయటపడింది. అది ఎంత లోతుగా ఉందో చెప్పలేను. కొంత చెక్కి చూశాను, తగ్గడం లేదు. ఏమి చేయడానికి తోచడం లేదు. ఆ అభ్యంతరం ఒక్కటే తీరిపోతే విగ్రహాలన్నీ ముహూర్తం నాటికి తయారైనట్టే. స్వామి: ఇది నిజమైన ఆటంకమే. అందులో మూల విగ్రహానికి ఇంకొక చోట గాక నొసట మీదనే ఆ మచ్చ ఉండరాదు. నిజమే, కానీ ప్రయత్నం చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తే అంతా అనుకూలంగా జరగవచ్చు. స్థపతి స్వామికి నమస్కారం చేసి సెలవు తీసుకుని రామేశ్వరం వెళ్ళాడు. నెల రోజుల తరువాత మళ్ళా ఒకసారి కంచి మఠంలో స్వామి దర్శనం చేశారు. మండపం పని ఏదేది ఎంతవరకు వచ్చిందో సవిస్తరంగా స్వామికి నివేదించాడు. అంతా విని స్వామి అడిగారు, సరే గాని కిందటిసారి నీవు వచ్చినప్పుడు శంకర్ల విగ్రహానికి నొసటిపైన రాతిలో మచ్చ కనిపించిందన్నావే, అదేమైంది? దాని సంగతి చెప్పలేదేం? స్థపతి నవ్వు ముఖంతో, స్వామి, దాని పరిమాణంలో కొంత తగ్గింది. ఇంకా ఒక కాసు వెడల్పు ఉన్నది. స్వామి: సరే, నీవు చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తూ ఉండు. దాని సంగతి విచారించుకో. ఇక వెళ్ళు. ఇదే విధంగా స్థపతి మరి 3-4 సార్లు కంచి వెళ్ళి స్వామిని సందర్శించడం, మండప నిర్మాణం ఎంతవరకు వచ్చిందో స్వామికి నివేదించడం జరిగింది. వెళ్ళినప్పుడల్లా ఆ మచ్చను గురించి స్థపతిని అడుగుతూ ఉండేవారు స్వామి. మచ్చ ఏమాత్రం తరిగిపోయిందో స్థపతి స్వామికి మన్నవించేవాడు. చివరకు మండపం పని యావత్తూ పూర్తయింది. అనుకున్న ప్రకారం మండపానికి ప్రారంభోత్సవం జరగవలసి ఉన్నది. కడపటి స్థపతి స్వామి సందర్శనానికి వచ్చాడు. స్వామి మళ్ళా స్థపతిని అడిగారు, ఏమైంది విగ్రహం ముఖం మీద మచ్చ?
స్థపతికి కళ్ళ నిండా నీళ్లు నిండాయి. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి వెంట్రుకల వాసి కూడా లేకుండా మచ్చ పూర్తిగా మాయమైంది. ఎల్లాం స్వామి అనుగ్రహం దా అంటూ ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.